Hello everyone, good morning. Welcome back to my another new video. So happy Sunday andarki. I love Sundays endukante I can invest more time on my niche. Anduke I was waiting for the Sunday. Chala peace ga untundi gym kuda manaku content creation kuda chala easy ga untundi. Coming into the topic, ee video something gonna be a special. ఎందుకంటే ఇప్పటిదాకా నేను నా 4-day split నేను ఫాలో అయ్యాను. అది ఎందుకు అంటే నా పర్ఫార్మెన్స్ కొంచెం ఎఫెక్ట్ అయింది, రికవరీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల నేను ఒక 4-day split కి నేను జంప్ అయ్యాను. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఇప్పుడు నా బాడీ వెయిట్ అనేది 70 క్రాస్ అయింది కాబట్టి ఐ హోప్ ఐఎమ్ హ్యావింగ్ ద ఇనఫ్ ఎనర్జీ టు డ్రైవ్ మై సెల్ఫ్. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఓల్డ్ ట్రైనింగ్ స్ప్లిట్స్, which is very almost my favorite, push pull legs ఆపేయడానికి మెయిన్ రీజన్ కూడా పుష్ రోజున చెస్ట్ అండ్ షోల్డర్స్ 100% ట్రైన్ చేయలేకపోయేటోండి అప్పుడు. సో ఇప్పుడు నా బాడీ వెయిట్ పెరగటం వల్ల కొంచెం ఎనర్జీ రిజర్వ్స్ వచ్చినాయి. సో నౌ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు పుష్ పుల్ లెగ్స్ నేను 100%గా చేయగలను అని చెప్పి, సో వాల్యూమ్స్ ఇంక్రీజ్ చేద్దాం, లైట్గా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేద్దాం. వి కీప్ ఆన్ ట్రాక్ each and every single weight. So let's check our performance and intensity ఇవన్నిటిని నా బాడీకి ఎలా అడాప్ట్ అవుతుంది. సో సింపుల్ ఫార్ములా ఫర్ పుష్ ఎక్సర్సైజ్, చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్. we will discuss in between the sets. చలో సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇంక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్ చేద్దాం. సేమ్ మన ప్రిన్సిపల్సే, కంప్లీట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, గుడ్ టైమ్ అండర్ టెన్షన్, వీటితో పాటు చేద్దాం. లెట్స్ గో. ఇంక్లైన్ స్మిత్ మిషన్ 4 హార్డ్ సెట్స్ డన్. సో ఇట్స్ వెరీ పీక్, మీన్స్ చాలా రోజుల తర్వాత ఈ వేరియేషన్ అనేది ట్రై చేశాను. లెట్స్ జంప్ ఇన్ టు ద చెస్ట్ ప్రెస్. సో సేమ్ ఇంటెన్సిటీ, పర్ఫార్మెన్స్ మొత్తం ఎనర్జీ కూడా ఫుల్లో ఉంది. సో విల్ గో అండ్ హిట్ దట్ చెస్ట్ ప్రెస్ ఆల్సో. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. యూజువల్గా నేను చెస్ట్ డేస్ అన్నీ ఒక ప్రెస్సింగ్, ఒక ఫ్లై, ఇంకేదైనా పెడతాను. పుష్లో కూడా సేమ్ అదే ఉంటుంది. బట్ 2 ప్రెస్సింగ్ మూమెంట్స్ నేను యాడ్ చేశాను. వన్ ఈజ్ చెస్ట్ ప్రెస్, ఇంకోటి స్మిత్ మిషన్ ప్రెస్. ఈ 2తో పాటు ఫ్లయింగ్ మూమెంట్. షోల్డర్ ప్రెస్ 10 on 10 డన్. కొంచెం సరిగ్గా లిఫ్ట్ చేయలేనేమో అని అనుకున్నాను, బట్ వి ట్రైన్ విత్ గుడ్ టైమ్ అండర్ టెన్షన్ అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో. లెట్స్ జంప్ ఇన్ టు ద అనదర్ ప్రెస్సింగ్ మూమెంట్. లాటరల్ రైజెస్ ఉన్నప్పుడు నేను ఐ ప్రిఫర్ కేబుల్స్ అనమాట. సో వై కేబుల్స్ అంటే నా ఒక టార్గెట్ మజిల్స్ అనేది బాగా స్టిమ్యులస్ అవుతుంది. అండ్ చాలా మంది లాటరల్ రైజెస్ లో బాగా డౌన్ పెట్టి ఇట్లా చేస్తారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రాప్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువ అవుతుంది. మన హిప్ రేంజ్ లో అండ్ హిప్ కన్నా కొంచెం తక్కువ ఇలా పెట్టుకొని మనం చేసుకుంటే
మన లాటరల్స్ అనేవి చాలా స్టిమ్యులేట్ అవుతుంది. సో వన్స్ ట్రై దిస్. సో ఇది ఒక టిప్ అనుకోండి. అండ్ lateral raises 4 hard sets done. సో కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ డన్. కేబుల్ ఫ్లైస్ బ్యాలెన్స్ ఉంది అండ్ ట్రైసెప్ పుష్ డౌన్ అండ్ ఓవర్ హెడ్. ఫైనల్లీ పుష్ వర్కౌట్ డన్. 3 మజిల్ గ్రూప్స్ 10 on 10 మనం పర్ఫామ్ చేసాం. ఇంకా ఎనర్జీ రిజర్వ్స్ అనేది అట్లానే ఉంది. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ప్రీవియస్లో నేను చేస్తున్నప్పుడు కొంచెం త్వరగా డ్రైన్ అయిపోయేవాడిని, బట్ ఇప్పుడు ఎనర్జీ అనేది అట్లానే హోల్డ్ అవుతూ వచ్చింది ప్రతి మజిల్ గ్రూప్ వేరియేషన్లో. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. సో బల్కింగ్లో పాజిటివ్స్ అనేది కొంచెం ఇదే, ఎందుకంటే బికాస్ ఆఫ్ లోడింగ్ ఆఫ్ హై కార్బ్స్ మన ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో వీ కెన్ పర్ఫామ్ బెటర్. సో దట్స్ ఆల్ అబౌట్ ద పుష్ వర్కౌట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి కొంచెం ఏదైనా వాల్యూ యాడెడ్గా అనిపిస్తే మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ మోర్ వీడియోస్. అండ్ దీని తర్వాత పుల్, లెగ్స్ ఇవన్నీ ఒక సిరీస్ లాగా చేస్తాను నేను. మీకు ఏదైనా ఫిట్నెస్ ఆర్ న్యూట్రిషన్ రిలేటెడ్ క్వెరీస్ ఏదైనా ఉంటే పక్కా డిఎం చేయండి, నేను మీకు అప్రోచ్ అవుతాను. అండ్ మీకు ఏదైనా ట్రైనింగ్ రిలేటెడ్ క్వెరీస్ కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను, గూగుల్ ఫామ్ ఇస్తాను. సో మేక్ షూర్ టు ఫిల్ దట్ ఆల్సో. I will contact with you personally also. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను మేము ముందుకు వస్తూ ఉంటాను. సో we will build together, we will grow together.